అయితే ఫార్మాసిటీ గురించి చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఫార్మాసిటీ అనేది ఒక 1000 ఫార్మా కంపెనీలు పెడతామని చెప్పి 20,000 ఎకరాలు తీసుకుంటామని గతంలో బీఆర్ఎస్ ప్రపోజల్ పెట్టారు. దాని గురించి మా పోరాటం నడుస్తుంది. ఇప్పటి వరకు కూడా శంకుస్థాపన కూడా జరగలేదు. దానికి లీగల్గా మాకు త్రూ ఏమంటారు లీగల్ యాక్టివిజం అనొచ్చు, అట్లాగే స్థానికంగా కూడా ప్రజలు దాని గురించి చేశారు. దాని తర్వాత అప్పుడు కాంగ్రెస్ మాతో కలిసి వచ్చారు. మేము రాగానే ఈ ఫార్మాసిటీ రద్దు చేస్తాము, భూసేకరణ రద్దు చేస్తామని చెప్పారు. మా నినాదం ఒకటే, ఫార్మాసిటీ వద్దురా, వ్యవసాయం వద్దురా. మా ఏరియాలో 99% ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యవసాయంతో అనుసంధానమై ఉన్నారు. ఈ రోజుకి కూడా ఊర్లో ఇళ్ళు తప్ప అక్కడెక్కడా కూడా మీకు ఎటువంటి ఫ్యాక్టరీ కానీ ఏది కనిపించదు. వ్యవసాయము అడవులు, వ్యవసాయం అడవులు, మొత్తం మండలం మొత్తం అలా ఉంటుంది. మండలం ఏంటి, మా 3 మండలాలు అట్లానే ఉంటాయి. సో ఇటువంటి ప్రాంతంలో అసలు మీరు ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు అనేది ఒక ఫస్ట్ ప్రశ్న. రెండోది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారంటే, రేవంత్ రెడ్డి గారు కూడా అంతకుముందు ఇది ఫార్మాసిటీ రద్దు చేస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. వచ్చిన తర్వాత రద్దు చేశామని చెప్పారే తప్ప చేయలేదు, జియో రద్దు చేయలేదు. ఎంపీ ఎలక్షన్స్ దాకా నడిపించి తర్వాత ఇప్పుడు ఇది కాదు, తీసుకున్న భూముల్లో ఏమన్నా చేయాలి. అంతకుముందు ఏమన్నారంటే, అయ్యో ఇంత అన్యాయం జరిగిపోతుంది, ఇందిరమ్మ భూములు ఇస్తే మీరు గుంజుకుంటారా అన్నవాళ్ళు అదే నాయకులు ఈరోజు ఏమంటున్నారంటే, మరి తీసుకున్న భూములు మీరు వాపస్ చేయమని మేము చెప్పట్లేదు, ఎందుకంటే కొంతమంది పైసలు తీసుకున్నారు. కానీ మా డిమాండ్ ఏంటంటే, ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ వ్యవసాయం నడుస్తుంది కాబట్టి ఏదైతే అసైన్మెంట్ భూములు కానీ తీసుకున్న భూములు మీరు మళ్ళీ, గతంలో బీఆర్ఎస్ని కూడా ఇదే అన్నాం, మీరు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు కదా, 3 ఎకరాలు ఇవ్వకండి, ఒక కుటుంబానికి 1 ఎకరం భూమి ఇవ్వండి, ఎంతోమంది బతుకుతారు. మా మండలంలో మా జిల్లాలోనే చాలామంది భూమి లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మీరు ఇవ్వండి. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా ఈ పర్యావరణం కానీ ఈ వ్యవస్థ కానీ మారదు, ఒక వ్యవసాయ ఆధారితమైన ప్రాంతాన్ని అలాగే ఉంచండి అని మేము చెప్తే, అప్పట్లో సరే అన్న వాళ్ళు ఈరోజు వచ్చి అదేంటమ్మా కోదండరెడ్డి గారి గురించి నేను చెప్పాలా, ఎందుకంటే అయ్యో రైతులు అమాయకులు, ఎంత అన్యాయం జరుగుతుంది, ఎంత నాశనం అయిపోతుంది, నేను హూడా చైర్మన్గా ఉన్నప్పుడు ఇదంతా కన్జర్వేషన్ జోన్గా పెట్టానన్న పెద్ద మనిషి తర్వాత వచ్చి నాతోటి అదేంటమ్మా అది కాదు సరస్వతి గారు, మరి తీసుకున్న భూముల్లో ఏదో ఒకటి చేయాలి కదా, ఏదో ఒకటి ఎందుకు చేయాలి, ఆ భూమిని అట్లా ఎందుకు ఉంచకూడదు అనేది నా ప్రశ్న మెయిన్గా. మా దగ్గర కూడా మొన్ననే మాట్లాడి ఒక రిపోర్టర్ వస్తే, ఒక అతను కురిమిద్ద గ్రామంలో 3 ఎకరాల అసైన్మెంటు భూమి, అతనికి 20 ఆవులు ఉన్నాయి, ఆయన నెలకు 1,20,000 సంపాదిస్తున్నాడు. ఆయన అన్నాడు, నాకేం ఉద్యోగం ఇస్తారు వీళ్ళు, మీరు ఉద్యోగాలు అంటున్నారు, ఏం ఉద్యోగాలు ఇస్తారు? ఈరోజు ఆధునీకరణ జరిగి ప్రతి ఒక కార్ల కంపెనీ ఒకప్పుడు 1000 మందిని తీసుకుంటే ఈరోజు మొత్తం టాటా కంపెనీలోనే అన్ని రోబోలు చేస్తున్నాయి. ఈ మనుషులంతా ఏం కావాలి, ఈ ప్రకృతి ఏం కావాలి? ఇంకోటి చాలామంది ఏమంటున్నారంటే, స్మార్ట్ ఫోన్ కంపెనీలు వస్తే ఓకే కదా, ఎలక్ట్రానిక్ కంపెనీ, అసలు ఈ కంపెనీలు ఎందుకు తేవాలి, ఎవరికి అవసరము? నిజంగా ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అనేది అవసరమా? నేను చాలా రోజులు దాన్ని వదిలేసిన, వద్దనుకున్నా, కానీ ఈ ఉద్యమాల కోసం అవసరం కోసం తీసుకున్నా. నేను మన గురించే మాట్లాడతాను సార్, మన నుంచి ఎట్లా మార్పు జరగాలి అనేది. సారీ ఏం అనుకోవద్దు, మనం ఇన్ని ప్లాస్టిక్ బాటిల్స్లో నీళ్ళు తాగుతున్నాం, ఈ ప్లాస్టిక్ అంతా ఏడికి పోతుంది, ఏదో ఒక సముద్రంలోకి వెళ్తుంది. అక్కడి నుంచి మార్పు మొదలవ్వాలి. మనకు ఈ అభివృద్ధి నమూనాని ప్రశ్నించాలి అంటే, ఇందాక బాబురావు సార్ అన్నట్టు మనకి ఎంత అవసరము ఎంత అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళు ఒక వైట్ పేపర్ అయినా తీసుకొస్తున్నారా, ఈ రాష్ట్రంలో ఎన్ని భూములు ఇప్పటిదాకా తీసుకున్నారు, వాటి వల్ల ఏం జరిగింది, ఏం కంపెనీలు పెట్టారు, దానివల్ల సామాజికంగా ఏం మార్పు జరిగింది, పర్యావరణ పరంగా ఏం మార్పు జరిగింది అనేది ఒక సమగ్రమైన చర్చ, ఒక ల్యాండ్ యూస్ పాలసీ కానీ ఏది లేకుండా మీరు ఇది ఏమన్నా అంటే, ఇది రోజు ఏసీపీ గారికి సిఐకి డైరెక్ట్గా సీఎంఓ నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఏమని, నువ్వు కడి లేపించినవా లేదా, అది కంటెంప్ట్ జరుగుతుంది, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, మీరు ఏది చేయొద్దని, అయినా కూడా దగ్గరుండి చేపిస్తున్నారు కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్. ఏమంటే ఇది సీఎం గారి పెట్ ప్రాజెక్ట్. అంటే సీఎం అంటే ఎవడు, సీఎం అంటే ఎవడండి? నిన్ను అక్కడ ఎవడు కూర్చోబెట్టిండు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీ ప్రాజెక్ట్ అంటే నీ జాగిరా,
మా బుక్క చెన్నై అంటాడు, ఎల్ఏ అథారిటీలో జడ్జిని ఇదే మాట అడిగిండు, నీ భూములు ఎట్లన్నా తీసుకున్నావు అంటే, నువ్వెవడా నా భూమి తీసుకునేది, నీ ఆయ జాగిరా, నువ్వెవడొచ్చినావు? ఆ పెద్ద ఆయన ముసలాయన ఆయనకున్నది అర్ధెకరమే పొలం. ఏమంటున్నానంటే ఈ అభివృద్ధిని, అందుకనే నేను రిక్వెస్ట్ చేసింది కూడా, అభివృద్ధి అంటే ఏమిటి? ఇక్కడ అభివృద్ధి తగ్గిపోతుంది. ఇదివరకు కూడా చెప్పిన ఒక చిన్న ఉదాహరణ చెప్పి విడిచిపెడతా. మా ఫ్రెండ్ పిహెచ్డి చదివింది, ఆయన భర్త కూడా ఎంటెక్ ఏదో చదువుకున్నారు, ఇద్దరు అమెరికా పెళ్లి చేసుకుని అమెరికా తీసుకుపోయిండు, రోజు కొట్టేటోడు. అది అభివృద్ధి. వాళ్ళకి మంచి మ్యాన్షన్ ఉంది, ఇప్పుడు 6 కోట్లతోటి ఇక్కడ కూడా పెద్ద ఇల్లు కట్టుకున్నారు. కానీ ఏం లాభము? రోజు ఆమె తన్నులు తింటుంది, ఈ రోజుకి తన్నులు తింటుంది ఆమె. సో దిస్ ఈజ్ అవర్ డెవలప్మెంట్ పారాడైమ్. అంటే మనుషులుగా మానవీయ విలువలతోటి మనం ఎదగకుండా అది మొత్తం నాశనం చేసుకొని, ఈరోజు అభివృద్ధి అంటే ఒక కారు ఉండాలి, ఒక మిద్దె ఉండాలి, ఒక స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ ఉండాలి, కానీ మనిషిగా మనము ఎదగడం లేదు. ఒక మనుషులుగా మనం చచ్చిపోతున్నాం, మనం రోబోలుగా తయారు చేస్తున్నాము. ఇది ఈ వ్యవస్థ కావాలనే ఇందాక సార్ చెప్పినట్టు వాళ్ళు ప్లాన్ ప్రకారంగా గత 20-30 సంవత్సరాల్లో లిబరలైజేషన్ పూర్తి స్థాయిలో అమలు కావడానికి ముందు టీవీ ద్వారా మనుషుల బ్రెయిన్లు చెడగొట్టారు. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో అక్కడి నుంచి చర్చ మొదలవ్వకపోతే ఇట్లనే ఉంటుంది. కాకపోతే ఇప్పటికి కూడా ఏమవుతుంది, రైతులు, ఇందాక రవి గారు కూడా అంతకు ముందు కూడా అన్నారు, ఏంటంటే నా భూమి వరకు ఉంటే చాలు. ఒకప్పుడు ఎట్లుండేది, ఒక ఊర్లోకి పోతే మొత్తం అందరికి వచ్చేటోళ్ళు, నువ్వు అసలు ఎవరు, ఎందుకు వచ్చినావు అని. ఈరోజు ఎవరు పట్టించుకోవడం లేదు. సో దాట్స్ ది అర్బనైజేషన్ ఆఫ్ ది రూరల్ మైండ్ సెట్. ఇక్కడి నుంచి మనము ఆలోచనలు చేయకపోతే మన నుంచి మార్పు రావాలి ఫస్ట్, ఆ తర్వాతనే ఈ వ్యవస్థ మారుతుంది. జై హింద్.